వచ్చిన దేవుని సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రార్థించగా ప్రభు అనుగ్రహించిన యొక్క 3 దినాల కూడికలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వేదిక మీద ఉన్న స్థానిక సంఘ పెద్దలు ఎబినేజర్ గారికి, మోషేస్ గారికి, మెతీష్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. నిన్న రాగా సహోదరులు ఆనంద్ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకుని వచ్చి వసతులు ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యకు రావడం మొట్టమొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకుని తర్వాత దేవుని మాటలు ఆలకించాలని నేను ఆశిస్తున్నాను. దైవజనులు చిరకాల పరిస్థితులు విల్సన్ గారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వారితో కలిసి వేదికను పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికంటే జ్ఞానం కలిగి ఉన్నానని కానీ, లేకపోతే ఎక్కువ తెలుసని కాదు కానీ ప్రభు నామాన్న ఆయన నామఘనత కొరకు నాకు ఇవ్వబడిన అవకాశాన్ని ఆత్మ మీద ఆధారపడి సద్వినియోగపరచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క తరగతుల్లో ఆలకించి మేలు పొందాలని ఆశిస్తున్నాను. ప్రకటించబడిన రీతిగా నా పేరు ఎస్ చిరంజీవి, మాది వెస్ట్ గోదావరి. ప్రస్తుతం కాకినాడలో పరిచర్య చేయడం జరుగుతుంది. నాకు వివాహమైంది. నా భార్య జాబ్ చేస్తుంది. నాకు 3 పిల్లలు. నేను బాల్య వయసులోనే దేవుని కృపను బట్టి మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మను నా హృదయాన్ని తెరవగా యవ్వన కాలంలో కొంతకాలం పనిచేసి తర్వాత వివాహమైన తర్వాత 2012లో దేవుని పరిచర్యకు రావడానికి ప్రభు సహాయం చేశారు. పట్టణంలో చిన్ని పరిచర్య ఉన్నది. అక్కడ కొంతమంది పరిశుద్ధులు కూడుకుంటున్నారు. అక్కడ స్థానిక సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభు ఇచ్చిన మేరలో ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు చేస్తున్న సహాయం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ స్థానిక సంఘ సహోదరులు నన్ను గురించి ఆలోచించి యొక్క సభలకు తీసుకురావడానికి వారికి ఇచ్చిన కాలంలో బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక వచనాన్ని మనం చదువుకుని మన ధ్యానాన్ని ఆరంభిద్దాం. దైవజనులు పాత నిబంధన గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథం ధ్యానాలు అందిస్తున్నారు. క్రొత్త నిబంధనలో వచ్చి కొన్ని భాగాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ముందుగానే ప్రకటించబడినట్టుగా ఒక్కొక్కరికి 7 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. ఆ 7 వర్తమానాల్లో ప్రభు మనతో ఏం మాట్లాడతాడో ఆశించి ఆయన దాన్ని పొందుకుని ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verses 39 and 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను, వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ప్రార్థన చేసి దేవుని మాటలు ఆలకిద్దాం. నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తాను. 40 నిమిషాలు ఇవ్వబడింది. ఒక 10 నిమిషాలు మాత్రం లేట్ అవుద్ది. మీరు సహించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, వందనాలు. ఆశతో మీ సన్నిధికి వచ్చాం. మీ వాక్యం ఆలకించడానికి మీ ఎదుట నిలిచి ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడే మాటలు మా జీవితానికి ప్రయోజనం, మా యొక్క ఆత్మీయ జీవితంలో నిన్ను చూడడానికి, నీ కొరకు జీవించడానికి మేలుకరంగా అవి ఉపయోగపడతాయని ఎరిగి మీ యొక్క వాక్యముకై ఎదురు చూస్తుండగా మీ కుమారుని మా మధ్య
మహిమపరచండి, మీ వాక్యాన్ని ప్రత్యక్షపరచండి, మీ దాసుని మరుగుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 3 దినాల్లో విశ్వాసి పట్ల, దేవుని పిల్లల పట్ల తండ్రి అయిన దేవునికున్న ప్రగాఢమైన సంకల్పం ఏమిటి? నీ పట్ల, నా పట్ల ఆయన ఆశిస్తున్నది, ఆయన కోరుకుంటున్నది, లేదా ఆయన గుండె చప్పుడు ఏమిటి అనేది లేఖనాల్లో మనం గమనిస్తాము. దేవుడు మనం రక్షించబడాలి అని కోరుకున్న అంశము మనం ఎరుగుదాం. అయితే రక్షించబడిన తర్వాత ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంటుంది. అది ఈ లోకంలో మనం జీవిస్తుండగా అది గమనించకుండా, గుర్తించకుండా, గ్రహించకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే గనక మనకి కలిగే నష్టం భారీగా ఉంటుంది. దాన్ని మరలా పూడ్చుకోలేని నష్టం అంటారు అనమాట. ఇర్రికవరబుల్ మిస్టేక్ అంటారు. దాన్ని మరలా మనము పూడ్చుకోలేం. కాబట్టి మనం జీవిస్తుండగానే దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజల్లో, దాదాపుగా ప్రపంచంలో చాలా కోట్ల మంది జనాభా ఉండగా, నీ పట్ల, నా పట్ల ఆయన విస్తరింపచేసిన ఈ రక్షణ ప్రణాళికలోనికి మనం రావడం ప్రాథమికంగా గొప్ప సంగతి. అయితే దాని తర్వాత నీ పట్ల, నా పట్ల ఆయనకున్న బృహత్తరమైన ప్రణాళికను ఎరిగి ఆ యొక్క ప్రణాళికలో మనము ఇమిడి ఆయన నామాన్ని ఈ లోకంలో మహిమపరచడం అనేది రెండవది. ఆయన ఏమి ఆశిస్తున్నాడు అనేది మనం గమనించాలి. వాస్తవానికి సర్వసాధారణంగా ఈ ప్రశ్న మనం అడిగితే, దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముకున్నారు, లేదా దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని అడిగితే సామాన్యమైన జవాబు ఏంటంటే పరలోకం వెళ్ళడానికి అని చెప్తాం, లేదా నరకం తప్పించుకోవడానికి చెప్తాం. అది తప్పు జవాబేమీ కాదు, కానీ అది సంపూర్ణమైన జవాబు అయితే కాదు అని మనం లేఖనాల నుంచి ఎరగగలం. ఎందుకని, ఒకవేళ దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నీవు నేను పరలోకం వెళ్ళడమే ప్రాథమికమైనది అయితే గనక, మనం రక్షించబడిన వెంటనే, మారు మనసు పొందిన వెంటనే, కల్వరి శిలువ రక్తమందు కడగబడిన వెంటనే, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వెంటనే మనం పరలోకానికి అర్హులం. అప్పుడు మనను నేరుగా ఆయన పరలోకం తీసుకువెళ్ళవచ్చు. కానీ రక్షించబడిన తర్వాత కూడా కొంతమందికి 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా జీవించిన వారు ఉన్నారు. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత సుదీర్ఘ కాలం జీవించారు. ఈ భూలోకంలో జీవిస్తున్న వారు ఉన్నారు, జీవించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరి ఇంత సుదీర్ఘమైన కాలము దేవుడు ఈ భూలోకంలో, ఈ పాపపూరితమైన లోకంలో, సాటాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ వరల్డ్లో, సాతాను యొక్క ప్రభావం ఉన్న ఈ లోకంలో నీకు నాకు ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాలు అనుమతించడం వెనకాల ఉన్న కారణం ఏదో మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. లేకపోతే కనుక మనం టార్గెట్ మిస్ అవుతాం, గమ్యాన్ని మిస్ అవుతాం, గురి మిస్ అవుతాం. కాబట్టి లేఖనాలు మన గురించి ఏమి తెలియజేస్తున్నాయి అని మనం ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రాథమికమైనది మనము రోమాపత్రిక 8వ అధ్యాయాలను చదువుకున్నాం. ఒకసారి ఆ మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 29వ వచనంలో మనం చూడవచ్చు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు అన్న మాట రాయబడింది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోవడంలో ఉన్న రెండవ బృహత్తరమైన ప్రణాళిక ఏమిటంటే, మనము ఆయన కుమారుని సారూప్యంలోనికి రావాలి. క్రీస్తు సారూప్యంలోనికి ఈ లోకములో ఉండగానే, పాప స్వభావములో ఉండగానే దైవ స్వభావములో పాలివారు అవడానికి దేవుడు నిన్ను నన్ను నిర్ణయించాడు. అది సాధ్యమా అంటే, ఇప్పుడు ఈ ధ్యానాల్లో దేవుని లేఖనాలు మనకి ఏవి బోధిస్తున్నాయో మనం ఆలోచించి
ఎరగాలని నేను ఆశపడుతున్నాను. ఆయన కుమారుని స్వారూప్యం మనకి కలగాలి. ఆయన కుమారుని వలె మనము ఈ లోకంలో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 100% అంటే మనం చెప్పలేం, కానీ లేఖనాలు అనుమతించినవి, పరిశుద్ధాత్మ మనకు నిర్ణయించింది. ఖచ్చితంగా మనము ఆ స్థాయిలో ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభు గురించి ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ రాయబడింది. ఆయన జ్యేష్ఠుడు అన్న మాట రాయబడింది. చూడండి, ఆయన ఎవరండి? జ్యేష్ఠుడు. యేసు ప్రభుకి ఇవ్వబడిన పేర్లు ఒకసారి ఈ సందర్భానికి అనుగుణంగా మనం ధ్యానించాలి. ఆయన ఇక్కడ జ్యేష్ఠుడుగా రాయబడింది. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి కుమారుడు అని అర్థం. అయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన అందరికీ తెలిసిన వచన భాగం కదా, ఒకసారి అది చూడండి. యోహాను రాసిన సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు అని రాయబడింది. సువార్తల్లో యేసు ప్రభుకి ఇవ్వబడిన పేరు అద్వితీయుడు. దాని అర్థం ఏంటంటే ద్వితీయుడు లేడు, ఏకైక కుమారుడు, పరలోకమందున్న తండ్రి ఆనందించే కుమారుడు, పరలోకము సాక్ష్యమిచ్చే కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. బైబిల్లో చాలామంది కొరకు దేవుడు చాలా సాక్ష్యాలు చెప్పాడు. మోషే గురించి అన్నాడు, ఈయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. దావీదు కోసం కూడా చెప్పాడు, ఏమన్నాడు? నా హృదయానుసారుడైన మనుషుడు. దానియేలు కోసం కూడా చెప్పాడు, బహుప్రియుడు. కానీ బైబిల్లో ఎవరి కోసం కూడా చెప్పలేదు ఈయన నా ప్రియ కుమారుడని. ఎక్సెప్ట్ జీసస్. ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐ వెల్ ప్లీజ్డ్. ఆయన జీవితంలో, ఆయన చర్యల్లో, ఆయన మాటల్లో, ఆయన రహస్య జీవితంలో, ఆయన బహిరంగ జీవితంలో, ఆయన ప్రసంగాల్లో, ఆయన ప్రవర్తనలో ఎక్కడ నాకు దుఃఖాన్ని కలిగించిన వాడు కాడు అని చెప్పాడు. మోషే నమ్మకమైన వాడే, మోషే మిక్కిలి సాత్వికుడే, కానీ ఒక సందర్భంలో దేవుని హృదయాన్ని బ్రద్దలు చేశాడు. దావీదు హృదయానుసారుడైన మనుషుడే, కానీ ఒక సందర్భంలో దేవుని హృదయాన్ని బద్దలు చేశాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, చాలా పతనాలు కనబడతాయి. కానీ ఈ కుమారుడు, ఏకైక కుమారుడు, ఈ భూమి మీద పరలోకమందున్న తండ్రిని సంపూర్ణంగా గణపరిచినవాడు, సంపూర్ణంగా విధేయత చూపినవాడు, సంపూర్ణంగా సంతోషపెట్టినవాడు. ఆ ఏకైక కుమారుడు శిలువ మీద చనిపోయిన కారణాన్ని బట్టి ఆయన జ్యేష్ఠ కుమారుడు అయ్యాడనమాట. దట్ ఈస్ ద సెకండ్ నేమ్ హీ వాస్ గివెన్ టు జీసస్ క్రైస్ట్ అండ్ హీ హస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ and he rose again from the dead. He became firstborn. ఆయన మొదటి ఏకైక కుమారుడిగా మారాడు. అంటే ఇతడు నాకు ఏకైక కుమారుడు అని ఎవరి గురించి అని చెప్పామనుకోండి, ఇంకా వాళ్ళకి వేరే పిల్లలు లేరని అర్థం. కానీ ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంకా ఉన్నారు అనేది. మరి వాళ్ళెవరు? అదే అక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడిగా ఆ మరణములో నుండి పాపాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అదే వరుసలో మనకు ఒక నెంబర్ ఇవ్వబడింది అనమాట. మనము కూడా అందుకే యేసుక్రీస్తు కోసం హెబ్రీ పత్రికలో ఏం రాయబడింది? ఆయన మనలను సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు అని రాయబడింది. ఏమని పిలవడానికి? సహోదరుడు. అంతకంటే గొప్ప టైటిల్ ఈ లోకంలో ఏమీ లేదు. ఈ రోజున కొంతమంది రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, లేకపోతే ఏవేవో పేర్లు పెట్టుకుంటున్నారు. బ్రదర్ ఆఫ్ జీసస్ ఈజ్ ద గ్రేటెస్ట్ టైటిల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకేమైనా పడితే ఆ యొక్క పేరుని యొక్క ఘనతను తగ్గించడమే తప్ప మరొకటి ఏం లేదు. నేను యేసుక్రీస్తు సహోదరుని అని చెప్పుకోవడంలో ఉన్న ధన్యత కంటే వేరే ధన్యత ఏమైనా ఉంటుందంటారా? ఆయన మనలను సహోదరులను పిలవడానికి సిగ్గుపడలేదు. అందుకే శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు, నాకు సమయం లేదు, రెఫరెన్స్లు నేను చెప్పట్లేదు, ఒకసారి మీరు గమనించండి. అప్పుడు దాకా ఆయనను బోధకుడు అన్నారు, ఆయన్ని రబ్బీ అన్నారు. కానీ యేసు ప్రభు
వారిని నా స్నేహితులు అన్నాడు, శిష్యులు అన్నాడు. చనిపోయిన తర్వాత మార్తతో చెప్పిన మాట ఏంటి? చనిపోయిన తర్వాత మరియతో చెప్పిన మాట ఏంటి? నీవు గలిలయకు వెళ్ళి నా సహోదరులతో చెప్పుము, నేను వారిని అక్కడ కలుసుకొనేదును అని. ఆయన తిరిగి లేచిన వెంటనే టైటిల్ మార్చాడు. శిష్యులకు కూడా ఏమన్నాడు? దే ఆర్ మై బ్రదరన్, వారు నా సహోదరులు. యేసు ప్రభు యొక్క ప్రగాఢమైన, లేకపోతే తండ్రి అయిన దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక ఏంటంటే, నా మొదటి కుమారుడు ఎలా అయితే ఉన్నాడో తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే మారాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తా. యోహాను అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ పత్రికలో కూడా ఈ అంశానికి సంబంధించిన మాటలు మనం గమనిస్తాం. 15వ అధ్యాయం చూడండి. ఇది పునరుత్థానానికి సంబంధించిన అధ్యాయము. బైబిల్ అంతట్లో కూడా పునరుత్థానం యొక్క విశేషమైన సంగతులు ఈ యొక్క అధ్యాయంలో పౌలు ఆత్మ ద్వారా లిఖించడం మనం గమనిస్తున్నాం. 48వ వచనం, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. మట్టి నుండి పుట్టినవాడు ఉన్నాడు, మట్టి నుండి పుట్టినవానికి పుట్టినవారు ఉన్నారు. పరలోక సంబంధి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు పుట్టినవారు కూడా ఉన్నారు. 29వ వచనం చూడండి. మరియు మనము మట్టి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని చెప్పాడు. పరలోక సంబంధి ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికను మనము ఈ లోకములో ధరిస్తాము అని దేవుని లేఖనాలు ప్రగాఢంగా మనకి సెలవిస్తున్నాయి. 20వ వచనం 15, 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరండి? ప్రథమ ఫలము అన్నాడు. తర్వాత మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. తర్వాత 23వ వచనం, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు. ఇప్పుడు మరలా ఇంకొక టైటిల్ యేసు ప్రభుకి ఇవ్వబడింది. అదేంటంటే ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము. ఇందాక మనం చూసింది ఏకైక కుమారుడు, ఆయన ఏమయ్యాడు? జ్యేష్ఠ కుమారుడిగా మారాడు కల్వరి శిలువలో చనిపోవడం ద్వారా. ఇప్పుడు ఆయన ప్రథమ ఫలం అంట. ప్రథమ ఫలం అంటే ఇంకా మిగతా ఫలాలు ఉన్నాయి, కింద రాశాడు. తన తన వరుసలో ప్రతి వారు కూడా లేస్తారు అన్న సంగతి. ప్రథమ ఫలం యేసుక్రీస్తు. ఒక చెట్టు విస్తారమైన కాయలు కాసింది అనుకోండి, దాంట్లో మొదటి ఫలాన్ని చూసినప్పుడు ఇది ప్రథమ ఫలము అంటారు. ఆ ఫలాన్ని అనుసరించి ఆ ఫలము యొక్క ఆకారం, రుచి, రంగు మిగతా ఫలాలన్నిటికీ ఉండాలి అని ఆ యజమానుడు కోరుకుంటాడు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు ప్రథమ ఫలముగా ఉన్నాడు. మరణములో నుండి, సమాధిలో నుండి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి తిరిగి లేచిన ఆ ప్రథమ ఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనము కూడా ఆ ఫలాన్ని అనుసరించే ఈ లోకంలో ఆయనను ఘనపరచాలి అని ఆయన ఆశిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించడమే కాదు, ఆయన ద్వారా మనము ఆయన వలె, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి ఆయన ఆశిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1 ఏంటంటే, తండ్రి అయిన దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆనందింపజేసే కుమారుడు, ఆయనకి సంపూర్ణంగా విధేయత చూపించే కుమారుడు, ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చిన కుమారుడు, ఆయన సెలవు లేకుండా ఏమీ మాట్లాడిన కుమారుడు యేసుప్రభు ఒక్కడే. ఆ తండ్రి ఆ కుమారుని చూసినప్పుడు 2 సార్లు చెప్పాడు. ఆయన ఆరంభంలో చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడని. 4వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఆయన శిలువ కార్యానికి వెళ్ళేటప్పుడు, ఈ పరిచర్య ముగించేటప్పుడు కూడా చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అని చెప్పి. సో సమరీ ఏంటంటే, ఆ ఏకైక కుమారుడు తండ్రిని ఈ భూలోకంలో మనవాడే సత్శరీరుడుగా వచ్చి
గుర్తుపెట్టుకోవాలి. సశరీరుడుగా వచ్చి తండ్రిని ఆయన సంతోషపెట్టాడు, తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ మాట చెప్పి ఆయన ముగించాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దిస్ ఈస్ ద లాస్ట్ వర్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చేయబోయే శిలువ కార్యాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని, ఏదైతే దేవా నీవు నాకు నియమించావో, చేయుటకు నీవు నాకు ఇచ్చావో ఆ పని సంపూర్ణంగా నెరవేర్చాను. సంపూర్ణంగా నెరవేరడం వలన భూమి మీద నీ నామము మహిమపరచబడింది అన్నాడు. కాబట్టి ఆ మొదటి కుమారుడు, ఆ ఏకైక కుమారుడు మొదటి కుమారుడిగా మారాడు కాబట్టి, ప్రథమ ఫలముగా మారాడు కాబట్టి, ఆయన వెంబడి మనమందరము దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. ఆదాముని గురించి రాయబడింది, ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయం చివరి మాట ఏంటంటే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా రాయబడింది. ఆ తర్వాత ఎందరూ తనను అంగీకరిస్తారు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ ముగ్గురు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఒకటి ఆదాము, కానీ తన కుమారత్వం పోగొట్టుకున్నాడు, అపవాదికి అమ్మివేయబడ్డాడు, సాతానికి లోబడ్డాడు, దేవుని హృదయాన్ని బ్రద్దలు చేశాడు, సర్వలోకానికి శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని అతడు సంక్రమింపజేశాడు. ఒక మనుషుని ద్వారా మరణము అని ఎలాగో రాయబడిందో మనం గమనించాం కదా. ఆ తర్వాత మరొక కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తండ్రిని సంతోషపెట్టాడు, తండ్రి కార్యాన్ని ముగించాడు, పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రతినిధులుగా, ఆ రక్త సంబంధులుగా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన రక్త సంబంధులుగా, యేసు ప్రభు యొక్క సహోదరులుగా ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చవలసిన వారుగా ఉన్నాము అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి యేసు ప్రభు ఆయన కుమారుడిగా నిరూపించబడ్డాడు. యేసు ప్రభు ఆయన కుమారుడిగా బలి అయిపోయాడు. యేసు ప్రభు తండ్రి దగ్గర ఆయన ఆనందిస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను ఆయన కుమారులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎందుకని? ఇప్పుడు రోమాపత్రిక రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 28 లేదా 29 చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మన ప్రీ డెస్టినేషన్ దేని కొరకంటే ఆయన కుమారుని సారూప్యంలోనికి వెళ్ళాలి. ఈ 3 దినాలు ఏ ఏ విభాగాల్లో మనం ఆయన కుమారుని సారూప్యముగా మారగలం, లేదా తండ్రి అయిన దేవుడు ఏ ఏ విభాగాల్లో ఆయన కుమారుని సారూప్యాన్ని మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడన్న సంగతులు మనం ధ్యానించవలసిన వారిగా ఉన్నాం. ఇప్పుడు ఒక మాట, మానవుడు తయారు చేయబడిన విధానం కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సమయం నాకు సరిపోకపోవచ్చు, అయినా కొంత ఆ యొక్క ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు మనం నిర్మించబడిన విధానాన్ని మనం గమనిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఆయన కుమారుని స్వరూపం ఎక్కడ ఏర్పడుతుంది అన్నది ఒక్కసారి మనకి అర్థమైతే
ఆ తర్వాత మనం వినే అంశాలు మనకి సులువుగా ఉంటాయి. 5వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? సమాధానకర్తయగు దేవుడే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇది దేవుని యొక్క వాగ్దానం, మర్చిపోకూడదు. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, పరిశుద్ధపరచాలి అని ఆశిస్తున్నాడు. ఇప్పుడు చూడండి కింద ఏ ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నాడో రాయబడింది. మీ ఆత్మ ఒకటి, రెండోది జీవము, రెండోది, మూడోది శరీరము. చాలు. యేసుక్రీస్తు రాకడలో మీరు అక్కడ ఆగుదాం. మరలా చూడండి, దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేయాలి అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయాలి అనుకుంటున్నాడు. మనను ఆయన రాకడలో నిందారహితులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఏ ఏ విభాగాలంటే, నెంబర్ 1 ఇక్కడ వరుస కూడా చాలా బాగా రాశాడు. ఆత్మ, రెండోది జీవము, మూడోది శరీరం. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఈ ప్యాటర్న్లో తయారు చేశాడండి. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఈ ప్యాటర్న్లో తయారు చేశాడు. ఆదాముని మట్టితో చేసిన తర్వాత మనకు అవన్నీ వచనాలు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. చూద్దామా పని ఒకసారి చూద్దాం. చూడండి, మానవుడు టైపాట్రిక్ అంటారన్నమాట. 3 లేకపోతే 3 విభాగాలుగా తయారు చేయబడ్డాడు. ఈ కాంబినేషన్ ఇంకా మిగతా ఈ సృష్టిలో ఎక్కడా మనకి కనబడదు. ఈవెన్ దేవదూతల్లో కూడా కనబడదు. మనుషులకు మాత్రమే ప్రేమగల దేవుడు తాను కలిగి ఉన్న త్రిత్వం మానవుల్లో కూడా ఆయన చూసుకున్నాడు అని మనం గమనించవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రియేక దేవుడిగా ఎలా ఉన్నాడో మానవుణ్ణి 3 విభాగాలుగా దేవుడు తయారు చేశాడు. ఆరంభంలోనే ఆ మాటలు మనం చూడవచ్చు. ఆరంభంలో చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడ్డాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? ఆదికాండం 2:7. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఇక్కడ నేల మట్టితో నరుని నిర్మించాడు. దిస్ ఈస్ ద బాడీ. తర్వాత వాని నాసిక రంధ్రములో జీవవాయువు నోదగా, ఇక్కడ 2కి వస్తుంది చూడండి, నరుడు జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ ఆయను అని రాయబడింది. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ డస్ట్, స్పిరిట్ అండ్ సోల్ బ్రీత్డ్ బై గాడ్. దేవుడు ఆత్మను, జీవాన్ని మానవునిలోనికి చొప్పించాడు. అంటే దేవునిలోనిది మానవులో ఉన్నదన్నమాట. కాబట్టి మానవుని దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన జిజ్ఞాస, దేవుని తెలుసుకోవాలన్న కోరిక, అపేక్ష ప్రతి మానవుల్లో ఉంటుంది. అయితే జంతువులు మాత్రము అవి జస్ట్ బాడీ ఉంది, దాంతోపాటు వాటికి ఏముంది? ప్రాణం ఉంది, ఆత్మ లేదు. జంతువుల్లో ప్రాణము, శరీరం తప్ప ఆత్మ మనకి కనిపించదు. అందుకే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ జంతువుకి ఏ మతం పట్ల ఆసక్తి ఉండదు. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మానవుడికి ఏదో ఒక మతం మీద ఆసక్తి ఉంటుంది. ఈవెన్ యూ గో టు ద బార్బేరియన్, ఒకవేళ ఒక అడవుల్లోకి వెళ్తే కనుక ఆ అడవిలో ఉన్న వ్యక్తికి ఏమీ తెలియకపోయినా ఏ చెట్టుకో, పుట్టకో, రాయికో, రప్పకో అతడు మొక్కుతుంటాడు. కారణం ఏంటంటే ఈ బిలీవ్స్ దట్ దెర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. అది ఎలాగా అతనికి తెలిసి వస్తుందంటే, అతనిలో ఉన్న దేవునిలోని ఆత్మ, లేదంటే దేవుని ఊపిరి, దేవుని ఆత్మ గలవాడు మానవుడు. అయితే ఆదాము దేవుడు చెప్పిన వాటిని అతిక్రమించిన కారణాన్ని బట్టి ఆత్మ, ప్రాణము, శరీరముగా సృజించబడిన ఆదాము దేవుడు చెప్పిన దాన్ని అతిక్రమించిన కారణాన్ని బట్టి ఆత్మీయంగా మృతి చెందాడు. ఆత్మ మృతస్థితికి వెళ్ళిపోయి అడుక్కొచ్చేసింది అనమాట. మానవుల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇది కొంచెం మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి మానవులు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలని. 1 ఆత్మ, 2 ప్రాణం, దీన్నే హృదయము అంటారు.
మనసు అంటారు, ప్రాణము అంటారు. ఈ మూడు పర్యాయ పదాలుగా బైబిల్లో సైమెంటేనియస్గా వాడబడ్డాయి, ఓవర్లాప్ ఉంటుంది. ప్రాణమన్నా, మనసన్నా, హృదయం అన్నా దీనికి సంబంధించిందే. స్పిరిట్ అంటే ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆదాము పాపం చేసిన వెంటనే జరిగిన ఒక భూకంపం ఏంటంటే అతని యొక్క ఆత్మ మృత స్థితికి వెళ్ళిపోయి అచాతన స్థితికి కిందకు వచ్చేసిందనమాట. ఇప్పుడు అందువల్ల మానవుడు ఏమయ్యాడంటే హీ డీగ్రేడెడ్ హిమ్సెల్ఫ్ ద లెవెల్ ఆఫ్ యానిమల్స్ అనమాట. యానిమల్స్కి ఏమున్నాయి? శరీరం ఉంది, దాంతోపాటు ప్రాణం ఉంది. పాపం చేసిన మానవుడికి ఏముంది? శరీరం ఉంది, దాంతోపాటు ప్రాణం ఉంది. ఆత్మ మృత స్థితిలో ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనమందరం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. కాబట్టి మానవుడు మృగ స్థితికి, మృగ నైజానికి, మృగ కార్యాలు చేయడం గల కారణం ఏంటంటే ఆత్మ మృత స్థితిలో ఉండడం. ఒకవేళ రక్షించబడకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, ఆయనను కుమారుణ్ణి సొంత రక్షకుడిగా స్వీకరించకపోతే మృగ నైజం, మృగ స్వభావం, మృగ వాంఛలు నీలో పుట్టడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. కొన్ని సందర్భాల్లో మనం టీవీల్లో లేకపోతే న్యూస్లో చూస్తుంటాం, వినడానికి కూడా కష్టమైన పనులు, మనుషులే ఇలాంటి పనులు చేస్తున్నారా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కారణం ఏంటి? వాళ్ళ ఆత్మ మృత స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి. కాబట్టి ఆదాము తయారు చేయబడిన విధంలో అతడు ఆత్మీయంగా చనిపోయాడు. దీనికి చాలా ప్రొసీజర్ పట్టిందండి. వాస్తవానికి ప్రభువు చెప్పాడు, నీవు ఆ ఫలము తినుదినమున నిశ్చయముగా చచ్చెదు అన్నాడు. కానీ ఆదాము చనిపోవడానికి 636 సంవత్సరాలు అనుకున్నాను, 936, దాదాపుగా 900 పైచీలకు ఆదాము బ్రతికాడు. కానీ దేవునితో తన ఆత్మకు సంబంధం ఆ రోజే తెగిపోయింది. ఈ డెడ్ స్పిరిచువల్లీ. మరణము ఎలాగో సంక్రమించిందో రక్షణ కూడా అలాగే సంక్రమించింది. ఈ విషయాలు మీకు అర్థం కావాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ మరణం దేని మీద ఎఫెక్ట్ చూపించింది? మానవుని ఆత్మ మీద ఎఫెక్ట్ చూపించింది. నెక్స్ట్ దేని మీద ఎఫెక్ట్ చూపించింది? 6వ అధ్యాయానికి వస్తే మానవుని యొక్క మొత్తం ఆలోచనలు, ప్రాణము అంటే భావోద్వేగాలు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఊహలు కానీ, సంతోషాలు కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ అనుభవించే కేంద్రం ప్రాణము, మనస్సు. అందుకే కీర్తనగాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. 42వ కీర్తనలో మనం 3-4 చరణాల్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన ఆదాము ఆ క్షణంలో ఆత్మీయంగా చనిపోయాడు. కానీ అది తన ప్రాణములోనికి మరణం తీసుకురావడానికి కొంతకాలం పట్టింది. మానవులందరూ కూడా చూడండి, 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయము చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. 27వ వచనం చూడండి. 7వ వచనం, 6వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం, లేదంటే 5వ నుంచి కూడా చదవచ్చు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, చూడండి, వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి స్పిరిచువల్గా చనిపోయిన ఈ మానవుడు తన ప్రాణము లేదా హృదయము, తలంపులు అనే స్థానంలో కూడా పూర్తిగా డెడ్లీ అయిపోయాడు అనమాట. అందుకే ఆయన అన్నాడు, నేను భూమి మీద ఉండకుండా వాళ్ళందరినీ తుడిచేస్తాను అని చెప్పాడు. వారి హృదయం యొక్క తలంపులు, ఊహలు పూర్తిగా కొంతకాలం పట్టింది. ఆత్మీయంగా ఆ రోజే చనిపోయాడు. తన ప్రాణము, ఊహ, తలంపులు, హృదయం పూర్తిగా పారవడానికి 6వ అధ్యాయం దాకా పట్టింది. తర్వాత 6వ అధ్యాయంలోనే 7వ అధ్యాయంలో మనం గమనిస్తాం, నోవాహు ఉన్న కాలంలోనే సమస్త శరీరులు చనిపోయారు. 21వ వచనం చూడండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరాలేమి, సమస్త నరులేమి
చచ్చిపోయిరి. డెత్ ఎంటర్ ఇంటూ ఆల్ ద ఫ్లెష్. అంటే 3 విభాగాల్లో 3 కాలాల్లో ఏం జరిగింది? మరణం ఎంటర్ అయిందనమాట. ఫస్ట్ ఎంటర్ అయింది ఎక్కడ? స్పిరిచువల్గా చనిపోయారు. తర్వాత వాళ్ళ ఇమాజినేషన్స్లో, థాట్స్లో, హార్ట్స్లో వాళ్ళు పూర్తిగా చెడిపోయారు. తర్వాత వాళ్ళ శరీరాలకి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. ఇన్ ద సేమ్ వే సాల్వేషన్ వస్తుంది అనమాట. రక్షణ కూడా అలాగే వస్తుంది. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ ఆత్మ మరణంలోంచి జీవంలోనికి దాటి వెళ్ళిపోద్ది అనమాట. వీ విల్ గెట్ ద సాల్వేషన్ ఆఫ్ అవర్ స్పిరిట్. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, చూడండి ఏంటి మనం చూస్తాం. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరణము ఎలాగూ ప్రవహించిందో ఆత్మలోంచి ప్రాణములోనికి, ప్రాణములోంచి దేహంలోనికి మరణము ఎలాగూ ప్రవహించిందో, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, ఆదాము చేసిన అపరాధాన్ని బట్టి, ఆదాము చేసిన అవిధేయతను బట్టి మరణం ఎలా ప్రవహించిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించిన విధేయతను బట్టి, చేసిన బలిదానాన్ని బట్టి జీవము ఎలా ప్రవహిస్తుందో మనం గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనందరికీ సుపరిచితమైన వచనాలే, నేను కొంచెం క్రమంలో పెడుతున్నాను అన్నమాట. ఇవి చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అప్పటికి ఎఫెసీలు అందరూ బతికే ఉన్నారండి, వాళ్ళెవరు చచ్చిపోలేదు. కానీ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, యు ఆర్ డెడ్ ఇన్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ అని చెప్పాడు. మీరు మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారు మరలా బ్రతికారంట. ఎక్కడ జరిగింది ఇది? వాళ్ళు అప్పటికి చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయారని చెప్పాడు. వారు మరలా బ్రతికారని చెప్పాడు. అది ఎక్కడ జరిగింది? అవర్ స్పిరిట్ క్వికెన్స్, మన ఆత్మ పునరుజ్జీవాన్ని పొందుతుంది. మారు మనసు పొందినప్పుడు జరిగే ఒక బృహత్తరమైన ప్రక్రియ, మానవాతీతమైన కార్యం, ఎవరు ఎన్నడూ ఊహించలేనిది, ఒకవేళ వారు చేసుకోవాలన్నా చేసుకోలేనిది, దైవ ప్రమేయం, దేవుని కార్యం, మారు మనసు. అర్థమైందా? మారు మనసు అనేది దేవుడే తన యొక్క అనాదికాల సంకల్పంలో మనకు అనుగ్రహించే ఒక గొప్ప బహుమానం. అందుకే అదొక వరం, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన వరం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇచ్చే రక్షణ. కాబట్టి మనము యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే నీ ఆత్మ పునరుజ్జీవాన్ని పొందుతుంది. యూ విల్ కమ్ బ్యాక్ టు సెన్సెస్ అనమాట. మరలా నీ బుద్ధి నీకు వస్తుంది. నీవు నీతిని గురించి, పాపముని గురించి, లోకముని గురించి, సాతాను గురించి, దేవుని గురించి, పరలోకం గురించి, పాతాళం గురించి, సంఘం గురించి, లోకం గురించి క్రమముగా అర్థం అవడంగా ప్రారంభిస్తాయి అనమాట. అందుకే వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయని 3వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే మనకు జరిగే ఒక ప్రక్రియ ఏమిటంటే, మన ఆత్మ పునరుజ్జీవించబడుతుంది. మన ఆత్మ తిరిగి పునరుజ్జీవంలోనికి వెళుతుంది. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. మనమందరం కూడా మన యొక్క ఆత్మ ఆదాము ద్వారా సంక్రమించిన ఈ మరణము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరలా పునరుజ్జీవంలోనికి ప్రవేశించింది. అది అయిపోయింది. ఇప్పుడు 2వ విభాగం ఏమని చెప్పాం? ప్రాణము లేదా మనస్సు లేదా హృదయము. మరి ఈ విభాగములో ఏమవ్వాలి? ఆయన కుమారుని సారూప్యం రావాలి. ఇప్పుడు ఆత్మ రక్షించబడింది అంటే అర్థం ఏంటంటే, మనం ఆత్మీయంగా క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. మన రక్షణ సెక్యూర్. మనం పూర్తిగా మన ఆత్మ ఆయన సారూప్యంలోనికి మారిపోయింది. దాంట్లో ఇంకా ఏ విధమైన మార్పులు జరగవు. మన ఆత్మ క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడింది. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం వల్ల జరిగిన ఘనమైన కార్యం. దానికి నీవు నేను చేసేది ఏమీ లేదు. జస్ట్ ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. తర్వాత మన ప్రాణము అనే విభాగాన్ని మీరు అలా ఉంచండి. ఇప్పుడు శరీరానికి రండి. యోహాను రాసిన
మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. జాగ్రత్తగా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదుమో కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎరుగుదుము. చూడండి, ఇది దేని గురించి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉంటాము అన్నాడు. అది దేని గురించి అంటే మన దేహము గురించి. యేసుప్రభు నమ్ముకున్నాడనే ఇదే కళ్ళు, ఇదే చేతులు, ఇదే చెవులు, ఇదే ముఖం, ఇదే కాళ్ళు, ఇదే దేహం. ఏ మార్పు రాదు ఎక్కడ? దేహంలో. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మీరు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది అని చెప్పాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కాబట్టి మహిమా దేహం ధరించుకుంటుందని చెప్పాడు. మరణము గలది మరణము లేనిదిగా తయారు చేయబడుతుంది. జీవము మరణాన్ని మింగే రోజు అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఘనహీనమైనది ఘనమైనదిగా లేపబడుతుంది, బలహీనమైనది బలమైనదిగా లేపబడుతుంది, మర్త్యమైనది అమర్త్యమైనదిగా లేపబడుతుంది, మృతమైనది జీవంతో లేపబడుతుంది. మన దేహం పూర్తిగా ఆయన స్వారూప్యంలోనికి మారిపోద్ది. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ప్రియ సహోదరులారా, మీకొక మర్మము తెలుపుతున్నాను. బోరం మ్రోగును మృతులైన వారు సజీవులుగా లేస్తారు అని చెప్పాడు. 15వ అధ్యాయంలో నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఇదొక మర్మం. మీరు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతారు. సజీవులైన వారు మహిమా దేహాలు కలిగే వారుగా వెళ్ళిపోతారు, మృతులైన వారు మొదట లేస్తారు అని చెప్పాడు. కాబట్టి దేహము ఆ విమోచన కొరకు ఎదురు చూస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయం రాయబడింది, మూలుగుచు పరిశుద్ధులైన దేవుని కుమారులు పొందబో ప్రత్యక్షత కొరకు దేహము ఎదురు చూస్తుంది అని రాయబడింది. కాబట్టి దేహము ఆయన వచ్చినప్పుడు ఈ దేహము ఆయన స్వారూప్యంలోనికి మారిపోద్ది. అనారోగ్యం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే విపరీతమైన కష్టాలు ఉన్నాయా, భయపడిన అవసరం లేదు. ఎందుకని? ఈ దేహం ఆయన స్వారూప్యంలోనికి మార్చిపడిపోద్ది ఆయన వచ్చినప్పుడు. ఇప్పుడు మరి ఆయన స్వారూప్యం ఎక్కడ ఏర్పడాలి? ఒకటి, మన ఆత్మ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడింది ఎప్పుడు? ఆయన నందు విశ్వాసం ఉంచినప్పుడు. ఇప్పుడు మన దేహము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడబోతుంది ఎప్పుడు? ఆయన తిరిగి వచ్చినప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు స్వారూప్యం ఎక్కడ ఏర్పడాలి? రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది మన యొక్క ప్రాణాన్ని గురించి, మనసును గురించి, హృదయం గురించి రాయబడిన మాట అన్నమాట. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే ఈ మార్పు అనుదినము ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనసు మారి రూపాంతరం అవ్వాలన్నమాట. మనసు మారి రూపాంతరం అవ్వడం ద్వారా ఆయన కుమారుని స్వారూప్యంలోనికి ఈ లోకంలో ఉండగా మన మనస్సు రూపాంతరం చెందిద్ది అనమాట. ఎలాగా? దేవుని చిత్తమేదో నువ్వు ఎరిగితే, అక్కడ రాయబడింది కదా, దేవుని చిత్తమేదో మీరు పరీక్షిస్తే అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అది సంపూర్ణమైనది. ఈ లోకంలో
ఉత్తమమైన పని నీవు చేయాలని నువ్వు అనుకున్నట్లయితే యూ మస్ట్ డూ ద గాడ్స్ విల్. సీక్ ద గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తమేదో నీ జీవితం పట్ల, నీ వివాహం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల, వాట్ ఈస్ గాడ్స్ విల్ కన్సర్నింగ్ మై లైఫ్? ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ దట్, గాడ్ విల్ ప్రొవైడ్ యూ. ఒకవేళ నీవు అది ఆశిస్తే, దాన్ని కోరుకుంటే, నేను ఉత్తమమైన పని అనుకున్నట్లయితే అది దేవుని చిత్తం. సంపూర్ణమైన పని చేయాలని అనుకున్నట్లయితే అది దేవుని చిత్తం. దేవుని చిత్తమే ఉత్తమమైనది, దేవుని చిత్తమే సంపూర్ణమైనది. చాలా సందర్భాల్లో అపవాది మనల్ని ఎలా ఒప్పిస్తాడంటే, దేవుని చిత్తం చేయడం కష్టం అంటాడు. ఏమంటాడు? దేవుని చిత్తం చేయడం చాలా కష్టం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అనుకూలం. అది ప్రతికూలమైనది కాదు, కష్టమైనది కాదు, భారమైనది అసలు కాదు. దేవుని చిత్తం ప్రతికూలమైనది కానే కాదు, రాయబడింది. అది సంపూర్ణమైనది, అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది. అది పరీక్షించండి, తెలుసుకోండి. ఆ మనసు మారి రూపాంతరము చెందడం వలన ఆయన కుమారుని సారూప్యంలోనికి మనము ప్రవేశించాలి. ఈ 3 దినాలు, మిగిలిన 6 వర్తమానాల్లో ఆయన సారూప్యం మనకి ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ ఏ విభాగాల్లో ఏర్పడాలి, ఆయన ఏమి ఆశిస్తున్నాడు, దానికి ఆయన ఇచ్చిన సదుపాయాలేంటి, మనం ఆలోచిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.